మహానాడు వేదికగా మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించిన చారిత్రాత్మక నిర్ణయమని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బగ్గు అర్చన కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన పార్టీ టీడీపీ పార్టీ అని పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. డ్వాక్రా సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, దీపం పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉందన్నారు. సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు పి మాధవి, కొవ్వాడ సుశీల, పెద్ద కవిత, బి జయమ, సూరాడు శాంతి, పద్మావతి, కళ్యాణ ఇంద్ర తదితరులు ఉన్నారు. మహానాడులో ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు 33% విమెన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారో అది ఒక హిస్టారిక్ మూమెంట్. అది ఆయన ప్రతిపాదించడం, మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అది ఆమోదించడం అనేది చాలా మంచి విషయం. మేమందరం పూర్తిగా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం, హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపుకుంటున్నాం. అయితే మహిళా సాధికారత, మహిళలు సాధికారత చెందాలని, సామాజికంగాను అలానే ఆర్థికంగాను ముందు ఉండాలని మొదటి నుంచి మా తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది. మనం ఒక్కసారి అన్న ఎన్టీఆర్ గారి పరిపాలనలోకి వెళ్దాం. ఆ రోజు ఆయన మహిళలందరూ ఇంటి నుంచి బయటికి రావాలి, వాళ్ళ సాధికారత చెందాలి అని మొట్టమొదట మహిళా యూనివర్సిటీ ఆ రోజు స్థాపించడం జరిగింది. అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో 9% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాంతోపాటు తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఆడవాళ్ళకి ఆ రోజు కల్పించడం జరిగింది. అదే ఆశయాల్ని, ఆదర్శాల్ని ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. 33% ఎడ్యుకేషన్లోని అలానే ఉద్యోగ అవకాశాల్లోని ఆ రోజు కల్పించారు. అండ్ 33% లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆ రోజు ఆయన పెట్టారు. దాంతోపాటు ఆర్థికంగా ఎప్పుడైతే వాళ్ళు సాధికారత చెందుతారో ఆ రోజే నిజమైన ఎంపవర్మెంట్ అనే నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకు ఆ రోజు డ్వాక్రా సంస్థలను ఆయన నియమించారు. ఇవాళ మీరు చూస్తే కనుక వందలు, వేలు, లక్షల మంది ఇవాళ ఆ డ్వాక్రా గ్రూప్స్లోని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లోని మహిళలు ఉన్నారు. అందరూ కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ జర్నీని. అలానే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలని ఏదైతే ఇప్పుడు విధానాన్ని తీసుకొస్తున్నారో దానికి కూడా మహిళలకి ఇవాళ రాయితీలు, సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది.